ఒకరోజు కంసాలి ఒక వెండి రేకుని నిప్పుల మీద కాల్చటం చూసి ఒక స్త్రీ అడిగింది, మంట మీద అలా కాల్చటం ఎందుకు? అందుకు కంసాలి, వేడి ఎక్కువగా ఉండే మంట మధ్యలో వెండిని ఉంచాలని, అప్పుడే అందులోని మాలిన్యమంతా తొలగిపోతుందని కంసాలి వివరించాడు. అప్పుడు ఆ స్త్రీ అతన్ని, ఆ వెండిలోని మాలిన్యం పూర్తిగా ఎప్పుడు తొలగిపోతుందో మీకెలా తెలుస్తుంది అని అడిగింది. అతను నవ్వి, ఓ అదా, చాలా తేలిక, ఆ రేకులో నా ప్రతిబింబం కనిపించినప్పుడు అని అంటాడు. మనిషి జీవితంలో వేడిని అంటే కష్టాలని అనుభవిస్తూ ఉంటేనే ఆ భగవంతుడి కళ్ళు ఆ మనిషిని చూస్తున్నాయని, తన ప్రతిబింబాన్ని ఆ మనిషిలో చూసుకునేదాకా ఆయన ధ్యాసంతా వారి మీదే ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఈ జీవితం కాల్చివేసే కొలిమి కాదని, మన అందరినీ మెరిసే వెండిలా తయారు చేసేందుకే ఈ జీవితం. రెండు రాళ్ళే, ఒకటి మూల విరాటై గర్భగుడిలో పూజలందుకుంటోంది. రెండోది గుడి ముందు గడపై భక్తుల కాళ్ళకు అడ్డొస్తుంది. ఎందుకీ తేడా? నేను చేసిన తప్పేమిటి? నిన్ను మొక్కడం ఎందుకు, నన్ను తొక్కడం ఎందుకు అని అడిగింది గడప. మిత్రమా, గుర్తుందా? ఒకప్పుడు మనమిద్దరం ఒకే కొండ మీద ఉండేవాళ్ళం. ఒక మహాశిల్పి మన కొండకు వచ్చాడు. శిల్పంగా మలిచే ప్రయత్నంలో ఉలితో ఒక్క దెబ్బ వెయ్యగానే నొప్పి తట్టుకోలేక నువ్వు కుప్పకూలిపోయావు. నేను మాత్రం నిబ్బరంగా నిలబడ్డాను. దేవతామూర్తిగా రూపుదిద్దుకున్నాను. ఆ గాయాలని అనుభవించిన ఫలమే ఇది అని వివరించింది విగ్రహం. కష్టాలన్నీ మనకే వస్తున్నాయి అని అనుకుంటే ఆ భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నట్టే. ఆ భగవంతుని చూపు మనపై ఉన్నట్టే. కాబట్టి కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడితేనే ఆ భగవంతుడి కరుణా కటాక్షము మనకు లభిస్తుంది.